చెక్కలు అవన్నీ తెచ్చా. ఇది కూడా అమ్మ దగ్గరికి అయితే వచ్చాను. పుదీనా కొత్తిమీర తీసుకెళ్ళటానికి. ఇది ఏది ఇది చెక్క కమ్మిలు అవన్నీ 3000 అయినాయి మొత్తం. ఏంటి ఈ చెక్క దేనికమ్మా? ఇది బండికి. ఇదా బండి పైన వేస్తాయి. ఇది బండి పైనకి. ఇది బేడ తుడుచుకుంటాయి. ఇది బండికి. ఆటోనగర్లో తెచ్చావా? ఎవరు చెప్పారు నీకు ఆటోనగర్లో ఉంటాయని? వాటరింగ్ అబ్బాయి తెలిసిన ఆయన ఉండాలి. అమ్మటెట్టుకుని వెళ్ళే మొత్తం 3000 అయినాయి. బోట్లకి పుదీనా ఒక కట్టి ఆ అబ్బాయికి మళ్ళీ ఒక 2000 తీసుకుంటే. కొత్తిమీర తీసుకుంటున్నా కొద్దిగా. తీసుకో కొత్తిమీర. ఏం చేస్తుంది మీ అబ్బాయి? మా అబ్బాయా ఏడి కొంటున్నాడు, అరుతున్నాడే. ఏడి ఏడి మా అబ్బాయి ఎక్కడ ఉంటాడు? ఆ కిటికీలో ఉంటున్నాడు చూడు. ఏ కిటికీ? లోపల కిటికీలో. లోపల ఇటు ఇటు అలమార కిటికీ. ఇప్పుడే కదా నాకు కనపడింది. ఏమో లేక వచ్చింది. నేను వస్తమే వచ్చేద్ది పిల్లల మనిషిలాగా వచ్చేసి అవుతుంది. అవి వండే కాగు నోరు మూసుకున్నా. లేదు మరి లేదు. దా మా అబ్బాయి అమ్మ అయితే ఇదిగుండు అబ్బాయి అనగానే చూసి అట్ట. ఏది వినలేదు నువ్వు? వినలా. అబ్బాయి దాని ముందు చుంచొచ్చి అన్నం తిన్నా పాలు తాగిన ఏమంటలేదు. ఫ్రెండ్స్ అయిపోయారే వాళ్ళిద్దరు. యా అని చెప్తా. ఒక కట్ట పుదీనా కొంచెం కొత్తిమీర తీసుకొని ఇప్పుడైతే రైస్ అయితే చేస్తాను నేను. ఏం చిన్నాడు? ఏంటి అట్టపారేసు? ఎక్కడన్నా పడేయాలి డస్ట్బిన్లో. ఆ సైకిల్ ఏమైందిరా? అన్నయ్య సైకిల్. అన్నయ్య సైకిల్ నాన్న తీసుకెళ్ళాడు, తొక్కటానికి లేదు. రామ్మా లోపల పెట్టేసే సైకిల్. వాళ్ళ నాన్న అప్పటికే టైం అయిపోయింది 8:15. ఇక కొంచెం లేపి తీసుకెళ్ళి బాబు ఇట్లా సైకిల్ బాగాలేదని అంటే తీసుకుని వెళ్ళాడు. గేరుగా మరి ఇక్కడ ఎక్కడో తీసుకెళ్ళాలంటున్నాడుగా. నీ సైకిల్ అయిపోయింది చిన్నడా, రేపు డబ్బులు ఎత్తా తెచ్చేసుకో. సరేనా? సార్ నెంబర్ ఎత్తానన్నావుగా, ఫోన్ మాట్లాడతాను. ఓకే ఇప్పుడా? నాకు నెంబర్ ఇవ్వు, నేను రేపు మాట్లాడతా. సరేనా? హాయ్ అండి. ఇదిగోండి ఇంకా నేను డ్యూటీ నుండి వచ్చిన తర్వాత ఇవైతే కట్ చేసుకుని ఉంచాను. ఇంకా అమ్మ దగ్గరికి వెళ్ళి ఇంకా పుదీనా కొత్తిమీర అవి తెచ్చా. పప్పును బియ్యం నానబెట్టి పండిపోతాయి వండేసుకుంటా రేపు. పప్పు టమాటా కాకరకాయ ఎప్పుడు ఉండే చూసింది కదా. పెట్టింది చూస్తే నేను నోడుకోవాలి. ఏంటిది? కాకరకాయ కూర మొన్న బాగానే వచ్చింది. కాకరకాయ కూర వండితే ఏది పుట్నాల పౌడర్ వేసాను, గుర్తుందా నీకు? లేదు, చిప్స్ లాగా ఉన్నాయి. బాగా వచ్చింది. తెల్ల శనగలు అదేగా, ఆ కూర బాగా వస్తుంది. మొన్న ఏవి లేవే, ఏవి ఎండుమిరగాయల్లో పుట్నాలు వేసి పౌడర్లా చేసేద్దాం అనుకున్నా కాకరకాయ కూరలో. తీరా చూస్తే ఏం లేవు. సరే ఏదైతేలే చేదుగా ఉంటే ఉందరే అని మామూలుగా వండేసా. కానీ బాగుంది కదా. ఆ రోడ్డు చిన్న మనం అంతకుముందు ఆరంపేట దగ్గరికి వెళ్ళాను చూసావా?
ఆ, అవును ఆ? అక్కడ నా కడుపులో నొప్పి చూపించావు. 4 సర్కిల్ ఉంది కదా, అవును. రైట్ సైడ్ అయింది, లెఫ్ట్ సైడ్ తిరిగితే 5 బజార్. ఒకటికి 2 గ్లాసులు చొప్పున పోసా, అంటే 2 గ్లాసులు కదా, 4 గ్లాసులు పోసాను. కొంచెం ఉప్పు. మనసు ఆపా. నాకైతే నిన్న నిద్ర పట్టలేదమ్మా. ఒక అతను ఇట్లా తెచ్చుకున్నాడు, అంటే మామూలుగా షేరింగ్ చేసుకుంటాంగా, కొంచెం కొంచెం కూరలు వేసుకొని తింటాంగా. అయితే బాగుంది. ఇంకా ఆ రోజు ఒక రోజు అయినా ఆల్రెడీ ఒక రోజు ట్రై చేసా, బాగా వచ్చింది. ఇప్పుడు ఇది 2వ సారి. ఇప్పుడైనా కూర మళ్ళీ కట్ చేసుకొని వండుకొని అవన్నీ చేసేసరికి చాలా టైం పట్టిద్ది. అందుకని చెప్పి రైస్ పెట్టేస్తే లేకపోయినా కానీ ఉట్టిదైనా బాగానే ఉంటుంది. పెరుగు చట్నీ అవన్నీ వంట చేసుకునేసరికి 7ంటికో 7:30కో లేకపోతే 6ంటి నుంచి మొదలు పెడితే ఆ టైం అయ్యిద్ది. మనం తినేసరికి కరెక్ట్ టైం అయ్యిద్ది. ఇప్పుడు 9:30 అయింది, ఇప్పుడు 9:30 అయింది. మరి అది ఇవన్నీ మళ్ళీ సైడ్గా ఏమన్నా కూర వండుకొని ఇవన్నీ చేసుకునేసరికి చాలా టైం పట్టిద్ది కదా. అయితే పెరుగు చట్నీ చేసుకొని తినాలి, లేదని అంటే కనుక ఉట్టిదైనా తినేయాలి. ఓకే, అది ఏం చెప్పారు? కొంచెం పెరుగు చట్నీ అయితే చేశానండి. కొంచెం నీళ్ళు పద్దు, మరి చిక్కగా ఉంది. ఒక ఉల్లిపాయ కట్ చేసా. ఇదైతే చక్కగా పొడి పొడిలు ఆడుతా చక్కగా బాగా వచ్చింది. ఓ బీట్రూట్ కూడా వేసి చిన్నదే ఎర్రగా తింటాను. సరే సరే వచ్చానది బిట్టు తీవా అంటే అది ముందలది అన్నికి పెట్టుకో. ఇప్పుడైతే టేస్ట్ చేసి చెప్తానండి ఎలా ఉంది. బాగా వచ్చింది, ఎందుకంటే పెసరపప్పు వేసాను కదా. అన్నంలో పెసరపప్పు వేసి 2 బంగాళదుంపలు, క్యారెట్ వేస్ట్ చేశాను. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా కూర ఉంటే బాగుండేది, టైం లేదు కదా.